ఈరోజు మీ అందరికీ డేటా సైన్స్ గురించి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇంటి దగ్గర సర్కస్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఎంతమంది అటెండ్ అవుతున్నారో ఆ సర్కస్కి డేటా కలెక్ట్ చేయడాన్ని డేటా కలెక్షన్ అని అంటారు. ఇప్పుడు ఈ సర్కస్కి కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకుని ఎంట్రీ మిస్ అవుతారు. వాళ్ళ డేటాని క్లీన్ చేసి ఓన్లీ అటెండ్ అయిన వాళ్ళ డేటాని మాత్రమే తీసుకుంటే, ఇలా అనవసరమైన డేటాని క్లీన్ చేసి ఉపయోగపడే డేటాని తీసుకుంటే దానిని డేటా క్లీనింగ్ అని అంటారు. ఇప్పుడు ఆ క్లీన్ డేటాతో ప్రతిరోజు ఎంతమంది వచ్చారు అని ఒక చార్ట్స్ రూపంలో తెలిపితే, లైక్ మండే 150 మెంబర్స్ వచ్చారు, సాటర్డే 500 మెంబర్స్ వచ్చారు అని చార్ట్స్ రూపంలో తెలిసి దాన్ని అనలైసిస్ చేస్తే దాన్నే డేటా అనాలిసిస్ అంటారు. వీకెండ్స్లో ఎందుకు ఇంత ఎక్కువ మంది వస్తున్నారని సర్కస్ వాళ్ళకి ఎక్కువ షోస్ వేయమని సజెస్ట్ చేస్తే దాన్నే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ డేటా మొత్తాన్ని అర్థం చేసుకుని సర్కస్ వాళ్ళకి న్యూ ఐడియాస్ ఇవ్వడం అన్నమాట. ఇలా డేటాని కలెక్ట్ చేయడం, క్లీన్ చేయడం, అనలైజ్ చేయడం, ప్రిడిక్షన్ చేయడం, సర్కస్కి గ్రో అవ్వడానికి న్యూ ఐడియాస్ ఇవ్వడం, దీన్నే డేటా సైన్స్ అని అంటారు.